అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్సియా నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే మనం మీడియన్లతో పాటుగా రిలేటెడ్ గా ఉన్న పొజిషన్ యావరేజెస్ లో రిలేటెడ్ గా ఉన్న క్వార్టైల్ చెప్పుకున్నాము. అలాగే మనం డిజైల్ కూడా డిస్కస్ చేస్తున్నాము. ఇంత ముందు క్లాసెస్ లో నేను ఇండివిజువల్ సిరీస్ ఎలా డిజైల్ క్యాల్కులేట్ చేయాలి, అలాగే మనకి డిస్క్రీట్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ రోజు క్లాస్ ఏం డిస్కస్ చేద్దామంటే కంటిన్యూస్ సిరీస్ లో మనకి ఏ విధంగా మనకి ఇది క్యాల్కులేట్ చేయాలి, డిజైల్ అనేది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అనేది ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయండి. కంటిన్యూస్ సిరీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఎస్ఐ ఇచ్చేటప్పుడు 15 మార్క్స్ ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ మనకి కంటిన్యూస్ సిరీస్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. కంటిన్యూస్ సిరీస్ ఇచ్చేటప్పుడు మనకి సిరీస్ ఏంటని మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీడియన్ కావచ్చు, క్వార్టైల్ తీసుకున్నా, డిజైల్ తీసుకున్నా, పర్సెంటేజ్ తీసుకున్నా మనకి మాక్సిమం దగ్గరగా ఉంటే ఫార్ములాస్ కావచ్చు, లేదా మనకి చేసే విధానం కూడా దగ్గరగానే ఉంటుంది. మీడియన్ మీరు బాగా ప్రిపేర్ అవుతే ఇవన్నీ కూడా ఈజీగా మీకు వచ్చేస్తాయి. సో ఈ రోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాం. క్యాల్కులేషన్ ఆఫ్ డిజైల్ ఇన్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ అంటే మీకు డేటా ఏ విధంగా ఉంటుందని చెప్పాను. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 అలా మీకు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు 0 to 5 ఫాలో అవచ్చు, 0 to 4, 4 to 8, 8 to 12 అలా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అనేది మనకి ఒక ఏ నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ బట్టి మనకి ఇక్కడ క్లాసెస్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ క్లాస్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ కనిస్తే మీకు ఆ సిరీస్ ఏమని గుర్తుపెట్టుకోవాలి, కంటిన్యూస్ సిరీస్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. వదిలేండి కదా. అది ఇండివిజువల్ సిరీస్ అయితే మనకి ఓన్లీ నెంబర్స్ వైజ్ గా ఉంటుంది. డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి నెంబర్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, క్లాసులు ఉంటాయి, అదే విధంగా పక్కన ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్ క్లాసెస్ అసెండింగ్ ఆర్డర్ లో డిసెండింగ్ ఆర్డర్ పెట్టేసి ఇచ్చేస్తారు. లేదనుకోండి ఒకవేళ వాళ్ళు 0 to 10 ఇచ్చి తర్వాత 40 to 50 ఇచ్చి తర్వాత 20 to 30 ఇలా ఇచ్చారు అనుకోండి, మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. మీకు నచ్చిన ఆర్డర్ లో ఫాలో అయిన తర్వాత మీరు దాన్ని సమ్ చేస్తారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఇచ్చే క్లాసెస్ మాత్రం వాల్యూస్ మాత్రం మనం మార్చాలి తప్ప ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీలోనే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవ్వకూడదు. వాటి తరగతుల క్లాసెస్ కి యాజ్ యూజువల్ గా పక్కన ఉన్న నెంబర్ మీరు రాయాలి తప్ప ఫ్రీక్వెన్సీని ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ రాయకూడదు. చాలా మంది డౌట్స్ వస్తూ ఉంటాయి. మా స్టూడెంట్స్ చేసేటప్పుడు ఎక్కువగా ఏం చేస్తారంటే ఇది చేసేస్తారు, అదే సేమ్ ఫ్రీక్వెన్సీ కూడా మార్చేసి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫ్రీక్వెన్సీ మీద టచ్ చేయకండి. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ 7th డిజైల్ తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు D1 అడగచ్చు, D2 అడగచ్చు, D3, D4, D5, D6, D7, D8, D9 మీకు ఈ 9 డిసైల్స్ ఉంచుకోవడానికి ఏదైనా వాళ్ళు అడగచ్చు. నేను D7 తీసుకున్నాను, 7th డిసైల్ తీసుకున్నాను. మీకు ఏమి కష్టమేమి కాదు, జస్ట్ ఇక్కడ 7 అయితే 7 వేస్తారు, 6 అయితే 6 వేస్తారు. అంతకు మించి ప్రాసెస్ అయితే మాత్రం యాజ్ యూజువల్ గా సేమ్, అంతా కూడా ఒకటే. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి కంటిన్యూస్ సిరీస్ వచ్చిన ఫార్ములా ఏంటి, D7 ఈక్వల్ టు L ప్లస్ 7n/10 మైనస్ CF/f ఇంటూ I పొందడం ఫౌండ్ మంది C అని రాస్తారు, క్లాస్ ఉంటుంది కదండి. C రాసినా రైటే, I అని రాసినా మనకి రైటే. గుర్తుంది కదా, L ప్లస్ 7n/10 మైనస్ CF/f ఇంటూ I. L అంటే ఏంటంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది 7th డిసైల్ క్లాస్. F అంటే సింపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది 7th డిసైల్ క్లాస్. I అంటే క్లాస్ ఇంటర్వెల్. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ఆఫ్ ది 7th డిసైల్ క్లాస్. 7th డిసైల్ అని ఎందుకు అంటున్నానంటే మనకి 8th డిసైల్, 7th, 6th ఇలా వేరువేరుగా చేసేటప్పుడు దాని యొక్క క్లాస్ అనేది మారిపోతూ ఉంటుంది. ఒకే క్లాస్ అయితే రాదు. మీడియం చేస్తే ఒక క్లాస్ వస్తుంది, క్వార్టర్ తీసుకుంటే ఒక క్లాస్ వస్తుంది. సో ఇలా డిఫరెన్స్ వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ కంటిన్యూస్ సిరీస్ చేసేటప్పుడు ఆ 7th డిసైల్ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసేటప్పుడు 7n/10 చేసేటప్పుడు వచ్చే క్లాస్ అది ఏమవుతుందని మనకి 7th డిసైల్ క్లాస్ అంటాము. సో ఆ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ నెలని, లేకపోతే దాని ముందు యొక్క క్లాస్ యొక్క CF నేమ్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF గా తీసుకుంటాము. నెక్స్ట్ ఆ 7n/10 వచ్చిన దాన్ని మనం F గా మనం F ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాము. అవన్నీ మీకు సమ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఇలా క్లాస్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చిన తర్వాత
డిస్క్రీట్ సిరీస్ లాగా ఇక్కడ కూడా మనం క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ మనం క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. సో క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చెప్పాం మీకు, ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ మీరు యాజ్ గా వేసేయండి. అసలు డౌట్ ఒక 0 కూడా ఇస్తారు, 0 ఉన్నా దాని అర్థం 0 వేసేస్తారు అంతే, మళ్ళీ మనం కన్ఫ్యూజన్ వద్దు. ఇక మనకి ఫస్ట్ ఏముంది 11 ఉంది. 11 కి తర్వాత ఏం చేయాలి, సిఎఫ్ అంటే క్యుమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే దాని తర్వాత క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం యాడ్ చేయాలి. అంటే 11 ప్లస్ 18, 11 ప్లస్ 18, 11 ప్లస్ 18 ఈక్వల్ టు 29. 29 మనకి సిఎఫ్. తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనం, 11 కి 18 కలిపితే 29 వచ్చింది. ఈ 29 కి ఏం చేయాలి, మళ్ళీ 25 కలపండి. 29 ప్లస్ 25, 29 ప్లస్ 25 ఎంత 54. 54 మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ 54 కి 28 అనేది యాడ్ చేయాలి. 54 ప్లస్ 28, 54 ప్లస్ 28 అంటే ఎంత వస్తుంది 82. 82 మళ్ళీ 82 ప్లస్ 30 ఎంత 112. ఈ 82 కి ఏం చేయాలి 30 యాడ్ చేయండి, దానికి యాడ్ చేస్తే 112 వస్తుంది. ఈ 112 కి 33 యాడ్ చేస్తే ఎంత 112 ప్లస్ 33 145. మీరు ఎగ్జామ్ లో మీరు డైరెక్ట్ గా వాల్యూస్ వేసుకోవచ్చు, 29, 54, 82, 112. నేను ఇక్కడ ఎందుకు వేస్తానంటే మీకు అర్థం కాదు, కొంతమందికి వెంటనే అర్థం అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. వాళ్ళు వెంటనే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను క్లియర్ గా వేస్తూ ఉంటాను. నెక్స్ట్ 145 కి 22 యాడ్ చేయండి. 145 ప్లస్ 22 ప్లస్ 22 167. నెక్స్ట్ 167 ప్లస్ 15, 167 ప్లస్ 15 182, 182. నెక్స్ట్ 182 ప్లస్ 12 194. ఈ 182 కి ఏం చేస్తాం, మళ్ళీ మనం 12 యాడ్ చేస్తాం. 182 ప్లస్ 12 ఎంత 194. నెక్స్ట్ ఈ 194 కి ఏం చేయాలి 10 యాడ్ చేయండి. 194 ప్లస్ 12 ఎంత ప్లస్ 10 204. 204 మనం ఇది కరెక్ట్ గా చేసామో లేదా ఎక్కడ తెలుస్తుంది అని చెప్పాను, ఎన్ ఇక్కడ ఎన్ అన్న రాసుకుంటారు, లేదంటే కొంతమంది సిగ్మా ఎఫ్ అని కూడా రాస్తారు. ఏ రాసినా కూడా రైట్ ఆన్సర్. సో మనం కరెక్ట్ గా చేస్తామో లేదో క్యాల్కులేట్ చేద్దాము. 11 ప్లస్ 18 ప్లస్ 25 ప్లస్ 28 ప్లస్ 30 ప్లస్ 33 ప్లస్ 22 ప్లస్ 15 ప్లస్ 12 ప్లస్ 10 204. సో మనం చేసింది రైట్ ఆన్సర్ 204. ఓకే 204 వచ్చింది. 204 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఈ డేటా మనం చేసేటప్పుడు ఈ ఎల్ తెలియాలన్నా, సిఎఫ్ తెలియాలన్నా, ఎఫ్ తెలియాలన్నా మనం ఏం చేయాలంటే ఫస్ట్ D7 కి 7n/10 ఐటమ్ చేయాలి. మనకి మీడియన్ కి గుర్తుపెట్టుకున్నారు లేదో n/2 చేసాం. n/2 చేసి ఆ వాల్యూ సిఎఫ్ లో ఎక్కడుందో చెక్ చేసి దాన్ని మనం ఆ క్లాస్ మనం తీసుకున్నాం. అలాగే ఏం చేస్తామంటే సేమ్ మోడలే ఇక 7n/10 తీసుకుంటాం. ఒకవేళ మీరు సెకండ్ డిసైడ్ క్యాల్కులేట్ చేస్తాం అనుకోండి, అక్కడ ఏం చేస్తారు, అప్పుడు 7 ప్లస్ ఏం చేస్తారు 2 వేస్తారు, 2n/10 చేస్తారు. ఒక 9th డిసైడ్ చేస్తారు అనుకోండి, 7 ప్లస్ ఏం చేస్తారు 9n/10 చేస్తారు. అర్థం కదా, జస్ట్ మీద నెంబర్ మాత్రమే మారుతుంది, ప్రాసెస్ అయితే అంతా ఒకటే. ఇప్పుడు D7 ఈక్వల్ టు 7
ఇంటూ n అంటే మన క్యాపిటల్ n ఎంత వచ్చింది, టోటల్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. మీకు ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీని టోటల్ చేయగా వచ్చిందని మనం ఇక్కడ క్యాపిటల్ n గా టేకప్ చేస్తాం. సో n అంటే ఇక్కడ 204 204. సో 204/10 item 10 item. Therefore D7 equal to 7 into 204 అంటే 1428/10 item. Next D7 equal to 1428/10 equal to 142.8 item. 142.8 item. ఇది గుర్తుపెట్టుకోండి. D7 మనం ఏం చేసాం ఫస్ట్, ఇప్పుడు 7n/10th ఐటమ్ పెట్టుకున్నాము. 7 into n ప్లేస్ లో 204 యాడ్ చేసుకున్నాము, బై 10 వేసాము. 7 into 204 అంటే 1428/10th ఐటమ్. నెక్స్ట్ 1428 మనం 10 తో డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది, 142.8 ఐటమ్ వచ్చింది. మీరు ఎగ్జామ్ లో మీకు క్యాలిక్యులేటర్స్ అలౌ చేస్తారు కాబట్టి క్యాలిక్యులేటర్స్ పట్టుకెళ్ళి మీరు ఈజీగా సమ్ చేసుకోండి. అర్థమైందా, స్టాటిస్టిక్స్ అంటే అలౌ చేస్తారు క్యాలిక్యులేటర్స్. ఇప్పుడు 142.8 అనేది మనకి ఎక్కడ ఉందో క్యాలిక్యులేట్ చేయండి. 11 కాదు, 29 లేదు, 54 కంటే ఎక్కువే, 82 కంటే కూడా ఎక్కువే, 112 అంటే ఎక్కువే. అప్పుడు 142 అనేది 145 కంటే తక్కువ కదా. అంటే మనం ఏం తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. తక్కువగా ఉన్నదైనా తీసుకోవచ్చు, క్రాస్ చేయకూడదు. ఒక 146 వచ్చింది అనుకోండి, 142 తీసుకోము. దాని తర్వాత 167 ఉంది కదా, దాన్ని మాత్రమే తీసుకోవాలి. బిలో ఉండొచ్చు కానీ అబోవ్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి 142.8 అనేది 112 కంటే అబోవ్నే ఎక్కువ కాబట్టి మనం 112 తీసుకోము. 145 ఉంది కాబట్టి ఇక్కడ 145 కంటే బిలో కాబట్టి 145 క్లాస్ లోకి వస్తుంది కాబట్టి మనం ఆ క్లాస్ మనం ఇక్కడ 7th డిసైడ్ క్లాస్ గా మనం తీసుకుంటాం. ఏ క్లాస్ తీసుకుంటాం, ఇది గుర్తుపెట్టుకోండి, 7th డిసైడ్ క్లాస్ గా మనం దీన్ని తీసుకుంటాము. దీన్ని అప్పుడు ఎల్ ఏమవుతుంది, దీని యొక్క లోయర్ లిమిట్ ఏంటి, 50 60 ఇస్ ద క్లాస్ అనుకుంటే దాని లోయర్ లిమిట్ ఏమవుతుంది 50, దిగువ అవధి. అప్పుడు ఎల్ ఈక్వల్ టు 50. సో మనకి ఏంటి, ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది 7th డిసైడ్ క్లాస్. 7th డిసైడ్ క్లాస్ ఏంటి, ఇప్పుడు మనకి అక్కడ చేసాం. 7th డిసైడ్ క్లాస్ డిసైడ్ చేయాలంటే ఫార్ములా ఏమని చెప్పుకున్నాము, 7n/10th అని చెప్పుకున్నాం. అది 7th డిసైడ్ క్లాస్ డిసైడ్ చేసింది. ఆ వచ్చిన మనకి D7 142.8 వచ్చింది. అది సిఎఫ్ లో ఎక్కడ ఉంది అనుకుంటే 145 లోకి వస్తుంది కాబట్టి దాని యొక్క క్లాస్ మనం ఎలా డిసైడ్ చేస్తాము, 50 to 60. సో 50 ఇస్ ద లోయర్ లిమిట్, గుర్తుపెట్టుకోండి. 50 ఇస్ ద లోయర్ లిమిట్ కాబట్టి ఎల్ ఈక్వల్ టు 50 వేసుకున్నాం. ఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాము, ఆ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఆ 7th డిసైడ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్ గా తీసుకుంటాం. మనకి దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, ఇదిగో గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఈ 7th డిసైడ్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 33. therefore ఎఫ్ ఈక్వల్ టు 33. మనకి ఇంకా ఏం కావాలి, ఐ. ఐ అంటే ఏం చెప్పాను మీకు, క్లాస్ ఇంటర్వెల్స్ అంటే తరగతి అంతరం. ఒక తరగతికి ఇంకొక తరగతి మధ్యన అంతరం ఎంత గ్యాప్ ఉందో చూడండి. 0 to 10 అంటే 10 గ్యాప్ ఉంది, 10 to 20 అంటే 10 గ్యాప్. అంటే 10 కి 20 మధ్య గ్యాప్ ఎంత, 20 - 10. అలాగే ఇలా చూసుకున్నా 0 to 10 10 to 20 చూసుకున్నా 10 గ్యాప్ వస్తుంది కదా. ప్రతి తరగతికి మధ్య ప్రతి క్లాస్ కి మధ్య గ్యాప్ 10 ఉంది. ఇప్పుడు 0 to 5 5 to 10 10 to 15 15 to 20 ఇచ్చారనుకోండి, దాని యొక్క క్లాస్ ఎంత వచ్చింది, క్లాస్ ఇంటర్వెల్ 5 వస్తుంది. అలా కాకుండా 0 to 2 2 to 4 4 to 6 6 to 8 ఇస్తే క్లాస్ ఇంటర్వెల్ అంతా 2 వస్తుంది. ఇక మనకి ఇచ్చింది 0 to 10 10 to 20 20 to 30 కాబట్టి క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ 10, గుర్తుపెట్టుకోండి 10 వచ్చింది. కాబట్టి ఐ ఈక్వల్ టు 10. సిఎఫ్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇంకా కావాల్సింది సిఎఫ్. సిఎఫ్ అంటే అర్థం ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ అంటే ముందుది. ప్రిసీడింగ్ అంటే ముందు తీసుకోవాలి.
ప్రెసిడింగ్ ద 7th డిసైల్ క్లాస్. 7th డిసైల్ క్లాస్ యొక్క ముందు ఉన్న క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం టేకప్ చేయాలి. ఆ క్లాస్ యొక్క కాదు, దాని యొక్క ముందు దాని యొక్క. అంటే ఇది మనం 7th డిసైల్ క్లాస్ 50 to 60 కాబట్టి దాని క్లాస్ యొక్క ముందు ఫ్రీక్వెన్సీ అంటే ఏమవుతుంది, 40 to 50 అవుతుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, 112 ఇది మనకి ప్రిసీడింగ్ క్లాస్, ముందు క్లాస్ యొక్క సిఎఫ్. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఇలా ఫార్ములా వేసి పక్కన ఏ లెటర్ ఏం ఇండికేట్ చేస్తుందో చెప్పి ఇలా మీరు కనుక చేస్తే మీకు మార్క్స్ ఎక్కడికి పోతాయి చెప్పండి. ప్రతి దానికి అక్కడ ఎవ్రీది మనం డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళు మీకు ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎక్కడ స్టెప్స్ ఎక్కడ తగ్గిస్తే వాళ్ళు కూడా మార్క్స్ తగ్గిస్తారు. ఓకే, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయడానికి ఎప్పుడు కూడా చూడండి, షార్ట్ కట్ యూజ్ చేయండి ఎగ్జామ్ లో. ఓకే, ఇప్పుడు మనం D7 ఈక్వల్ టు L అంటే ఎంత, 50 ప్లస్ 710 ఎంత వచ్చింది మనకి, 142.8 మైనస్ సిఎఫ్ అంటే 112 బై ఎఫ్ అంటే మనకి ఎంత వచ్చింది ఇప్పుడు 33 అయ్యింటే ఎంత మనకి 10 క్లాస్ ఇంటర్వెల్ 10 వచ్చింది. ఇప్పుడు D7 ఈక్వల్ టు 50 ప్లస్ 142 మైనస్ 142.8 మైనస్ 112 ఈక్వల్ టు 30.8 by 33 into 10. Therefore, D7 equal to 50 plus 30.8 into 10. 308 by 33. Therefore, D7 equal to 50 plus 308 by 33. ఎంత 9.33. ఈ D7 మనకి 50 కలపండి, 9.33కి ప్లస్ 50 59.33. 7th డిజైల్ యొక్క ఆన్సర్ మనకి ఎంత వచ్చింది, 59.33. చూడండి మీకు ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి. మీకు వచ్చే ఆన్సర్ ఎలా రావాలి, 50కి 60కి మధ్యలో రావాలి. మనం చేసిన రైట్ రాంగ్ అంటే ఇది చెప్పాను. 7th డిజైల్ క్లాస్ ఇది, మరి ఇది నెక్స్ట్ 8th డిజైల్ అవ్వచ్చు, 9th డిజైల్ అవ్వచ్చు తెలియదు, కానీ 7th డిజైల్ క్లాస్ 50 to 60 కాబట్టి మనకు వచ్చే వాల్యూ దేని మధ్యలో వస్తుంది అంటే 50కి 60 మధ్యలో రావాలి. సో మనకి ఆన్సర్ D7 ఎంత వచ్చింది మనకి 59.33. అంటే మనకి బిలో ఇంటి మధ్యన రావడం అనేది జరిగింది. అంటే 7th డిజైల్ ఆన్సర్ 59.33. సో ఇలా మనం గుర్తొచ్చింది కదా, 50L అంటే లోయర్ లిమిట్ తీసుకున్నాను. ఈ డిసైడ్ ఎలా డిసైడ్ చేసామంటే ఇలా D7 క్యాల్కులేట్ చేసి ఆ వాల్యూ సిఎఫ్ లో 145 లో ఉంటుంది కాబట్టి దాన్ని 7th డిసైడ్ అనుకుని దాని L వాల్యూ అని, దాని పక్కన F వాల్యూ అని, దాని ముందు ఏమో సిఎఫ్ అని, క్లాస్ నుంచి కూడా 10 అని తీసుకుని ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసాము. 7/10 అంటే 142.8 మైనస్ సిఎఫ్ అంటే 112 అని, స్మాల్ ఎఫ్ అంటే 33 వేసుకున్నాం, లోయర్ లిమిట్ అంటే 50 కాబట్టి ఇవన్నీ 30.8 into 10 308 by 33. 50 plus 308 by 33 డివైడ్ చేస్తే 9.33 వచ్చింది. దాని 50 కలిపితే 59.33 మనకి ఆన్సర్ అనేది జరిగింది. సో మనకి కొద్దిగా చిన్న లాజిక్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫాలో అవ్వండి, మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన D7 వాల్యూకి వచ్చి చేస్తాం. 7/10 ఐటమ్ క్యాల్కులేట్ చేస్తే అది దాన్ని బట్టి మనకి క్లాస్ అనేది డిసైడ్ అవుతుంది. ఫస్ట్ మనం ఇచ్చేస్తాము, మీరు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ టోటల్ ఫ్రీక్వెన్సీ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇలా 7/10 క్యాల్కులేట్ చేసిన తర్వాత ఆ వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎందులోకి వస్తుందో చెక్ చేసుకుని దాని క్లాస్ ని మనం 7th డిసైడ్ క్లాస్ గా తీసుకున్నాము. లోయర్ లిమిట్ నెక్స్ట్ ఎఫ్ సిఎఫ్ ఈ క్లాస్ ఇంటర్వెల్ తీసుకుని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన ఫైనల్ ఆన్సర్ మనం ఏమన్నామంటే D7 గా తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం కంటిన్యూస్ సిరీస్ లో మనం క్యాల్కులేట్ చేస్తాం డిసైడ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
అర్థమైపోతే ఒక కామెంట్స్ లో చెప్పండి, మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. క్లాసెస్ కొంచెం పెద్దగా వస్తూ ఉంటాయి, అంటే షార్ట్ కట్ లో చెప్పేసి మీకు 10 minutes చెప్పేయచ్చు, కానీ మీకు అర్థం అవదేమో చెప్పేసి 2 to 3 times చెప్తూ ఉంటాను. ఎందుకంటే కొంతమందికి వెంటనే అర్థమైపోద్ది, కొంతమందికి అంటే స్లోగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉంటాను. సో దాన్ని మీరు అర్థం చేసుకుంటూ మీ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నేను ఎకనామిక్స్ రిలేటెడ్ బిట్స్ ని ఎవ్రీడే 7 AM వచ్చేలాగా మీకు అప్డేట్ మార్నింగ్ పెడుతున్నాను. ఎవ్రీడే మీకు బిట్స్ కూడా వస్తున్నాయి. అవి నేను పాత యూజీసీ నెట్ పేపర్ లోంచి బుక్స్ లో తీసి మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో వీలైతే మీరు లేవగానే ఆ బిట్ తో కొత్త విషయం తెలుసుకుంటారు అని చెప్పేసి నేను వాటిని కూడా రైట్ చేస్తున్నాను మీకు నా యూట్యూబ్ ఛానల్లో. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ అలాట్.